బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి 2 గంటలకు దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కానున్నాడు. ఇవాళ విచారణకు రావాలని ఈ నెల 26న శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చింది. 3 రోజుల తర్వాత విచారణకు హాజరు కావాలని కూడా నోటీసుల్లో పోలీసులు తెలిపారు. పోలీస్ విచారణకు సహకరించాలని శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. శ్రవణ్ రావు విచారణతో వెలుగులోకి కీలక విషయాలు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రవణ్, మనం చూసుకుంటే ఇప్పటికే శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే విచారణ ఎక్కడి వరకు వచ్చింది? శ్రవణ్ రావుని అదుపులోకి తీసుకుంటే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శాఖ? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొద్ది సేపట్లో శ్రవణ్ రావు కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు మరికొద్ది సేపట్లో జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్న నేపథ్యంలో వీరిద్దరిపైన రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో దీనిపైన ముందస్తు బెయిల్ కోరుతూ శ్రవణ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నాట్ టు అరెస్ట్ ఆదేశాలు మాత్రమే ఇచ్చింది. ఈ కేసులో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందే, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని ఆదేశాలు విచారణకు హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు ఈ నెల 26వ తేదీన నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో విచారణకు శ్రవణ్ రావు హాజరు కాబోతున్నాడు. అయితే ఈ కేసులో ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్లుగా కూడా శ్రవణ్ రావు పైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ దర్యాప్తులో విచారణలో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు ఈ కేసులో A2, A3, A4, A5 గా ఉన్నటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావుతో పాటుగా తిరుపతిల విచారణలో కూడా శ్రవణ్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్లుగా కూడా వాళ్ళు విచారణలో తెలిపిన నేపథ్యంలో ఈ కేసులో శ్రవణ్ రావు విచారణ అనేది మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ కి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ కీలక నేతలు, బిజినెస్ మెన్, బడా వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో శ్రవణ్ రావు విచారణ అనేది కీలకంగా ఉంది. విచారణకు హాజరైన అనంతరం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రత్న, రైట్ సాగర్, మనం చూస్తే ఏదైతే బెయిల్ కి సంబంధించి ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, దానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని శ్రవణ్ రావుకి సుప్రీంకోర్టు తెలపడం కూడా మనం చూస్తున్నాం. అయితే దానికి సంబంధించి ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది విచారణ? అంటే అరెస్టు చేయకుండా కేవలం విచారణ మాత్రమే కొనసాగించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అదే విధంగా విచారణ కొనసాగిస్తున్నారా అధికారులు? డీటెయిల్స్ ఏ విధంగా?
ఖచ్చితంగా మనం చూడొచ్చు ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన నెక్స్ట్ డే నుంచి కూడా శ్రవణ్ రావు అందుబాటులో లేడు. లండన్కి వెళ్ళి అక్కడి నుంచి అమెరికాకు పారిపోయిన నేపథ్యంలో పోలీసులు సుదీర్ఘంగా ఈ కేసులో ఇప్పటికే కొంతమందిని విచారించారు. A2 నుంచి A3, A4, A5 ఈ నలుగురు నిందితులను కూడా విచారించిన నేపథ్యంలో వీరి విచారణలో కీలకంగా శ్రవణ్ రావు ప్రమేయం కీలకంగా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం, రెడ్ కార్నర్ నోటీసుల అనంతరం కూడా విదేశాల నుంచి హైదరాబాద్కి తరలించాలన్న ఉద్దేశంతో పోలీసులు కొన్ని కీలక ప్రక్రియలు ఈ కేసులో చేశారు. సో ఈ కేసులో నుంచి తనను తప్పించాలి, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా విచారణకు దర్యాప్తుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ చేస్తూ నాట్ టు అరెస్ట్ అనే స్వల్ప ఊరటనైతే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఈ కేసులో విచారణకైతే పోలీసులు ముందుకు మరికొద్ది సేపట్లో శ్రవణ్ రావు హాజరు కాబోతున్నాడు. హాజరైన అనంతరం శ్రవణ్ రావు విచారణలో ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్, ఎందుకంటే ఇప్పటికే వందలాది మంది ఫోన్లు ట్యాప్ చేశారు, దాదాపు 1200 మందికి పైగా ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో శ్రవణ్ రావు విచారణ అనేది ఇందులో కీలకంగా మారే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రవణ్ రావు పోలీసులకు అందుబాటులో లేకపోవడంతో మొదటిసారి విచారణను ఎదుర్కోబోతున్న శ్రవణ్ రావు విచారణలో అయితే కీలక అంశాలు అయితే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 2 అంశాలకు సంబంధించిన కీలక ప్రశ్నలను పోలీసులు సిద్ధం చేశారు. సిట్ అధికారులు కూడా ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాంపరింగ్ పాల్పడ్డారు, ఎవరెవరి ఫోన్లకు ట్యాంపరింగ్ చేశారు, ఎవరెవరి ఫోన్లను బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న సాగర్, ఈ కేసులో ప్రధానంగా చూసుకుంటే శ్రవణ్ రావు విచారణ అనేది ముగిస్తే, శ్రవణ్ రావు విచారణ జరిగితే కనుక కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఎటువంటి ప్రశ్నల్ని పోలీసులు శ్రవణ్ రావుకు సంధించే అవకాశం ఉంది, ఏ విధంగా విచారణలో ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తుంది అంటారు శ్రవణ్? ఖచ్చితంగా మనం చూడవచ్చు ఈ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలో ఉన్నాడు, ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదు. కేసు నమోదైనప్పటి నుంచి కూడా తను అమెరికాలోనే ఉన్న నేపథ్యంలో న్యాయపరంగా కూడా ఆయన పోరాటం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాకర్ రావు పైన కూడా రెడ్ కార్నర్ నోటీసులు SIB మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు A1గా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రణీత్ రావు మిగతా అధికారుల నిందితులుగా ఉన్నటువంటి వారిని విచారించిన పోలీసులు శ్రవణ్ రావు ఆదేశాల మేరకే ఫోన్లను ట్యాపింగ్ చేశామని వాళ్ళు విచారణలో తెలిపిన నేపథ్యంలో శ్రవణ్ రావు విచారణ అనేది కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ప్రణీత్ రావులు A1, A2లుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ప్రణీత్ రావులు శ్రవణ్ రావు ఇచ్చిన సమాచారం మేరకే ఫోన్లను ట్యాపింగ్ చేశామని చెప్పిన నేపథ్యంలో ఈ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు కీలకంగా ఆదేశాలు ఎవరిచ్చారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ కీలక నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లో ట్యాప్ చేశారని అన్న అంశాలను శ్రవణ్ రావుని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఇటు 2023 శాసనసభల ఎన్నికల సమయంలో మరి కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతల మిగతా నియోజకవర్గాల నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొంతమంది బిజినెస్ మెన్స్ మరికొంతమంది ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి ఎవరెవరి ఫోన్లను టార్గెట్ చేశారు, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు అన్న అంశాలు శ్రవణ్ రావు విచారణలో బయటపడే అవకాశం ఉంది. ఈ తరహా ప్రశ్నలు అయితే పోలీసులు సిట్ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. మరి ఫోన్ ట్యాపింగ్ వెనుక అసలు సూత్రధారులు ఎవరు అన్న అంశాలను శ్రవణ్ రావు విచారణలో బయటపెట్టేందుకైతే పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.